शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి, పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోపం అధికంగా రావడానికి, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యం అయిపోవడానికి, చికాకులు, మనస్పర్ధలు, పిరిగిదనం ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడ తగ్గదండి. ఎందుకంటే బుధుడు మీకు 2nd హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. మాటల అమ్మ బాబాయ్ అంటే ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి కానీ వాళ్ళు చాలా బాగుంటుందండి. రాజకీయ నాయకుల కంటే ముందర యాస్ట్రాలజర్స్కి చెప్దాం. యాస్ట్రాలజీ సంబంధించిన రవి బుధులు బాగుండాలి కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీకు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే అంటే రావాల్సిన డబ్బులు సులువు అయిపోతూ ఉంటాయి. మీరు చేయవలసిన ప్రోగ్రామ్స్ మీ దగ్గర వరకు రాకుండా ఆగిపోతూ ఉంటాయి. సో దానివల్ల డబ్బులు రాకుండా ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు బాగా చేస్తారండి. ఇక్కడి నుంచి మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేస్తారంటే బహుశా మీరు ఆఫీసులకి వెళ్ళవలసి వస్తుందేమో. ఆఫీసులకి పుప్పత్రం వెళ్ళట్లేదా, వెళ్తారనుకోండి ఎక్కువ షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టులను కలవడము, మంచి మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చడము, ధైర్యంగా ఉండడము, భరోసా ఇవ్వడము చాలా బాగుందండి. ఈ సింహరాశి వాళ్ళకి, ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి పుత్రికా యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమస్థానం గురి చూడడం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి, కళారంగ అభివృద్ధి ఉంటుందని మీకు. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం సిద్ధిస్తుంది. గాయత్రి మంత్ర సిద్ధి బ్రహ్మాండం కలుగుతుంది మీకు. గాయత్రి మంత్రమే కాదండి, ఏ మంత్రం చదివినా సరే మీకు చాలా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. సప్తమస్థానంలో రాహువు చాలా దోషకారకుడు. అంటే జనరల్గా ఏంటంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడ్డము, భార్యాభర్తలు దూరం చేయడము, అయితే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడం జరుగుతుంది. కానీ సంపూర్ణమైన గురుదృష్టి 9వ దృష్టి గురుడు చూడడం వల్ల సాధ్యమైన వరకు కూడా గురుడు రాహు వల్ల దోషాలని గురుడు కాపాడేస్తూ ఉంటాడు. చాలా దోషాలని తక్కువగా ఉండేట్టు చేస్తుంటాడు. అద్భుతం. కాకపోతే ఏంటంటే మీరు శని శుక్రులు అష్టమస్థానంలో తప్పండి అదృష్టాన్ని ఇస్తారు. యాక్చువల్గా శుక్రుడు అష్టమస్థానంలో ఉంటే బతికున్నంత కాలము ధనాన్ని ఇస్తుంటాయి. అదొకటి ఉంది. అంతేకాకుండా శని శుక్రుల వలన ఆలోచన ధోరణి మారిపోతుంది. మీకు చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, చెడు స్వభావము ఉండటానికి మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది. అష్టమస్థానం కాబట్టి ఏదైనా భాగ్యాధిపతి 12 భావంలో ఉన్నాడండి. మీకు విదేశీ పర్యటన తప్పదు. 31 తారీఖులో మీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో, లేదా వాహనాలు కొనుక్కోవడమో, లేకపోతే మీరు విదేశ పర్యటన చేయడమో, చదువు రీత్యా ఇలాగా భూములు కొనుక్కోవడమో అవకాశాలు ఉన్నాయండి. మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, అది గ్రేట్. ఎవరికైనా సరే కానీ సరి చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి అన్నీ. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు రావడానికి వాళ్ళకి మంచి గౌరవం పడతారు. రవి బుధులు ఉన్న వాళ్ళకి దశమస్థానం రవి బుధులు ఉన్న వాళ్ళకి ఆడిటర్స్ గాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉండడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషనల్ గాను, అదే రవి ఉన్నాడు కాబట్టి దిగ్బలత్వంలో ఉంటాడు కాబట్టి రవి బాగా రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము, ఇలాగ పదవులు రావడం అనేక రకాలుగా మీకు బాగా సిద్ధిస్తుందని బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఆస్ట్రాలజర్స్కి బాగుంటుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయండి. చాలా చాలా అద్భుతం. రవి దశమంలో ఉన్నాడంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అంటారు తెలుసండి. విదేశాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. జాతకంలో కూడా చూసుకోండి. సింహలగ్నం అయిందనుకోండి, దశమంలో రవి ఉన్నాడంటే మీరు చాలా పాపులారిటీ ఉంటుంది. అంటే దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సరేనండి. గురుచంద్రుల కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మిమ్మల్ని గురుడు భలే కాపాడుతాడండి మిమ్మల్ని. అద్భుతం. ఆయన యొక్క రక్షలో మీరు ఉంటారు. ఆయనకు ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో గురుచంద్రుడితో కాబట్టి ఒక ధైర్యము, బలగము అయినటువంటి గురుడు మమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉంటాడు. ఆయన అష్టమాధిపతి కూడా అయ్యాడు. అష్టమాధిపతి 12 భావంలో 11 భావంలో ఉన్నాడు. ఏమైనా మీ పిల్లల వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఫుడ్ బిజినెస్లోనూ
ఇలా అన్ని రంగాల్లోనూ మీరు బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ముఖ్యంగా 29, 30 తారీఖులో మరింత ధనయోగము, అదృష్టము, కీర్తి ప్రతిష్టలు, మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా చంద్ర కుజులు 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి 31 తారీఖున ఉన్నారు కుంభరాశిలో. ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తారు. 9వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్న 12వ ఇంట్లో ఉన్న వాళ్ళకి విదేశ ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. సో మీ విదేశాలు వెళ్తారు, ధనయోగం ఉంది, ధనం విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ఈ ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి, కాలసర్పదోషం ఏర్పడింది కాబట్టి, సవ్య కాలసర్పదోషం కాబట్టి మీరు వీలుంటే శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోండి. అదే అమ్మవారి యొక్క పూజలు మీరు ఎక్కడుంటే ఆ ఊళ్ళో చేయించుకోండి. చండీ హోమాలు చేయించుకోండి. పైగా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా సర్పదోషాలు ఉన్నాయండి మీకంటే అందరికీ. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెట్ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతో పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేక అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళనొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సారా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖసౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.